అందరికీ నమస్కారం. చిరంజీవికి ఘోర విషాదం. ఆమె పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాల్ని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చిరంజీవికి ఘోర విషాదం ఎలా జరిగింది అనే విషయాలు పూర్తిగా మనం కూడా తెలుసుకునేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలు, అదేవిధంగా అధికారులతో సమీక్షలను వాయిదా వేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొణిదెల అంజనాదేవికి 5గురు సంతానం. వారే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, విజయలక్ష్మి, మాధవి. కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వేదికగా షేర్ చేస్తూ అమ్మ అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మకి తొందరగా నయమయ్యి మళ్ళీ ఇంటికి రావాలని కోరుతూ చాలా మందయితే చెబుతా ఉండే ట్వీట్లు కూడా చేస్తా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.